రైట్ గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా మనం నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి అంతా ప్రజలకు ఏ మాత్రం కూడా దీంతో ప్రయోజనం లేనటువంటి బడ్జెట్ అంటూ టోటల్గా మనం చూస్తున్నాం. నిన్న 3,04,000 కోట్లతో డిప్యూటీ సీఎం రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో భారీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. కానీ ఆ బడ్జెట్లో లెక్కలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆశించినటువంటి స్థాయిలో కేటాయింపులు జరపకపోవడం కావచ్చు. ఎందుకంటే గత బడ్జెట్లో జరిగిన కేటాయింపులే అసలు ఏమాత్రం వాటిని గ్రౌండ్ చేయని పరిస్థితి. కానీ కాగితాల మీద అంచనాలు పెంచి చూపించారు. కానీ ప్రాక్టికాలిటీగా వచ్చే మాత్రం అదంతా కూడా అమలయ్యే పరిస్థితి కనిపించట్లేదు. 6 గ్యారెంటీలకు పెద్దగా కేటాయింపులు జరగలేదు. 6 గ్యారెంటీలకు మంగళమే పాడింది. మహిళలకు 2,500 రూపాయల ప్రస్తావనే లేదు. కొత్త వారికి 500 గ్యాస్ సిలిండర్ లేనట్టే. మిగిలిన రైతులకు రుణమాఫీ గోవిందా. ఈసారైన రైతులకు భరోసా దక్కేనా? రైతు భరోసా అనేది చాలా ఆర్భాటంగా 15,000 ఇస్తామని అప్పుడు గత ఎన్నికల్లో చేసినటువంటి హామీ, ఎన్నికల్లో చేసుకున్న ప్రచారం. కానీ 15,000 కాదు, ఆ 15,000లోంచి 3,000 కట్ చేసి 12,000. అంటే ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అసలు హామీలోనే కోత పెట్టి 12,000 ఇస్తామన్నారు. సో రైతు భరోసా అనేది మొన్న స్టార్ట్ చేశారు జనవరి 26 రోజు. అప్పుడు కూడా కేవలం 3 ఎకరాల వరకే ఇంతవరకు రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి. ఆ 3 ఎకరాల డబ్బులు కూడా చాలామంది ఖాతాల్లో పడని పరిస్థితి. ఇట్లా రైతు బంధు, రైతు భరోసా డబ్బులు కూడా ఇంతవరకు రైతులకు జమ కాని పరిస్థితి. సో ఆ భరోసాకు సంబంధించి దీంట్లో కూడా ఎటువంటి స్పష్టత కనిపించలేదు. రైతు భరోసా అసలు దక్కేనా లేదా, ఏ రకంగా ఎంతమందికి రైతులకు ఈసారి భరోసా వస్తుందన్నటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది. సన్నాల రైతులకు రేవంత్ సర్కారు సున్నం పెట్టింది. రైతు కూలీలకు భరోసా ఊసే కనిపించలేదు. గృహజ్యోతి స్కీమ్కు 338 కోట్లు కోత. ఇందిరమ్మ ఇండ్లకు నిధులు ఏ మూలకు సరిపోతాయంటూ ఒక ప్రశ్న చూస్తున్నాం. విద్యా భరోసాపై సర్కారు మౌనం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పూర్తయ్యేది ఎప్పుడు? వృద్ధులకు 4,000 పింఛన్ లేనట్టే. ఆర్టీసీ ఉచిత ప్రయాణమే ఊరట. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఎప్పుడు? సో వీటి గురించి ప్రస్తావన లేదు. 250 గజాలు ఇస్తాం, ఉద్యమకారులను గుర్తిస్తాం, ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తామని కూడా, అది కూడా ఒక ప్రధానమైనటువంటి హామీ. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఊసు లేదు. 4,000 పింఛన్ అనేది, 4,000 పింఛన్ అధికారులకు రాగానే ఇప్పుడు ఇచ్చినటువంటి 2,000 కాదు, దానికి రెట్టింపు ఇస్తాం, 4,000 ఇస్తామని చాలా ఆర్భాటంగా ప్రచారం చేసింది నాడు కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అది 100 రోజుల్లో కంప్లీట్ చేసేటువంటి హామీ, అంటే 100 రోజుల్లోపు అది చేసేస్తామని చెప్పినటువంటి హామీ. సో ఆ 100 రోజులు దాటిపోయింది, సంవత్సరం దాటిపోయింది, 15 నెలలు వస్తుంది. ఈసారి బడ్జెట్లో కూడా 4,000 పింఛన్ లేనట్టే. సో ఇటీవల అంటే నిన్న అసెంబ్లీలో కూడా మంత్రులు మాట్లాడారు. ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది ప్రభుత్వానికి హామీలకంటూ వాళ్ళు ఒక కొత్త రాగం అందుకున్న పరిస్థితి. కానీ అన్ని హామీల గురించి కాదు, 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి 6 గ్యారంటీలు, ఆ 6 గ్యారంటీలో ఉన్నటువంటి 13 హామీలు, వాటికి మాత్రం 100 రోజుల డెడ్ లైన్ ఉంది. ఆ డెడ్ లైన్ లోపల కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత, ఎందుకంటే గ్యారంటీలను చెప్పారు కాబట్టి. గ్యారంటీలకే గ్యారంటీ లేకపోతే ఇక మిగిలిన హామీల సంగతి ఏంటి అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకా 3.5 ఏళ్ల కాలం ఉంది ప్రభుత్వానికి అంటూ ఇప్పుడు ఆ హామీల గురించి కాలయాపన చేసే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఎగవేత గ్యారంటీ 2025-26 ఒట్టి మాటల బట్టి బడ్జెట్. హామీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ లేనట్టే అంటూ వార్త చూస్తున్నాం. గారడి చేస్తుండ్రు, గడబిడ చేస్తుండ్రు, తొండికి దిగుతుండ్రు, మొండికి పోతుండ్రు. ఇది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వేళ కాంగ్రెస్ నేతల పన్నాగాలపైన నాడు కేసీఆర్ రాసిన పాట ఇది. అదే కాంగ్రెస్ సర్కారు బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిన బడ్జెట్ను చూస్తే అప్పటికి ఇప్పటికీ దాని తీరు మారలేదని తేటతెల్లమవుతోంది. తానే ఇచ్చిన హామీలకు వరుసగా తుట్లు పొడుస్తూ వస్తున్న కాంగ్రెస్ డిక్లరేషన్లను పూర్తిగా గాలికి వదిలేసింది. ఇప్పటికే గ్యారంటీలను గంపగుత్తగా గాయబ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రారంభించగా కొన్ని, పైసా విధించగా మరికొన్ని గ్యారంటీల గొంతు కోసేందుకు సిద్ధమైంది. ఖజానా దివాలా తీసిందని ముఖ్యమంత్రి చెప్పుకుంటూ తిరగడాన్ని జాతీయ మీడియా, ఆర్థికవేత్తలందరూ ఏకిపారేస్తున్న వేళ 3 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 15 నెలల్లో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థే పద్దులోని ప్రతి పేజీలో కూడా ప్రతిబింబించింది. కీలక రంగాల కేటాయింపులు లేవు, ఖజానా బలోపేతమైన దృష్టి పెట్టలేదు, పుట్టెడ అప్పులు తట్టెడ అబద్ధాలు తప్ప ఇచ్చిన హామీల్ని అమలు చేసే ఆలోచన అనేది ప్రభుత్వ పద్దులో కనిపించలేదు. అప్రకటితంగానే 6 గ్యారెంటీలకు సర్కారు ఉరితాడు పేనుతోంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ బడ్జెట్ 2025-26 ఈ బడ్జెట్ ప్రజలకు అందని బడ్జెట్గానే ఉంది. ఎందుకంటే అదే ఇక్కడ రిఫ్లెక్ట్ చేసిన ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన ఉండాల్సిన మెట్లు మొత్తం పోయినాయి. చేయూత, రైతు భరోసా, రుణమాఫీ, గ్యారంటీలు, మహాలక్ష్మి ఇవన్నీ కూడా లేదంటే ఈ బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రజలకు ఎన్నటికీ అందని బడ్జెట్, చేరని బడ్జెట్ అంటూ ఇక్కడ మనం ఫోటో కార్టూన్ ఐటెంగా మనం చూడొచ్చు. పూర్తి వివరాలు ఇంకా లోపల పేజీలో చూద్దాం. నేతలకు బీమా లేదు, ధీమా లేదు, అప్పులపై అబద్ధాలు, పటాపంచలు, ఏడాదికి చెల్లిస్తున్నది 30,000 కోట్లు మాత్రమే. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మొత్తం 1,50,000 కోట్ల అప్పులు తీసుకొచ్చాము. ఆ అప్పులు దేనికంటే మొత్తం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు చెల్లించడానికే ఆ అప్పులు మొత్తం అయిపోయినాయి అంటున్నారు. కానీ నిన్న బడ్జెట్ ప్రసంగంలో
30,000 కోట్లు మాత్రమే సంవత్సరానికి చెల్లించామని, ఏడాదికి చెల్లిస్తుంది 30,000 కోట్లు అనే స్వయంగా బట్టి విక్రమార్క తన ప్రసంగంలో పేర్కొన్నటువంటి అంశం. సో అబద్ధాలు పటాపంచలైనాయి. అప్పులపైన రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా 30,000 చెల్లిస్తుంటే మొత్తం అప్పులని 1,50,000 కోట్ల అప్పులు మొత్తం గత ప్రభుత్వ అప్పులు చెల్లించడానికే అని ఏవైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట చెప్తారో అది ముమ్మాటికి అబద్ధం అనేది నిన్న రుజువైంది. గ్యారంటీల పాతర, అబద్ధాల జాతర. సభలో రేవంత్ రంకెలు, బడ్జెట్లో గారడి అంకెలు. కష్టాలు తీర్చేది కాదు, కష్టాలు తెచ్చే బడ్జెట్. ఆటో డ్రైవర్ నుంచి ఆడబిడ్డల వరకు అన్ని వర్గాలకు బడ్జెట్లో మొండి చెయ్యి. ఉద్యోగాలు కేసీఆర్వి, కాగితాలు కాంగ్రెస్వి. పీఆర్సీ ధ్యాస లేదు, నోటిఫికేషన్ల ఊసలేదు. రేవంత్ పాలన వైఫల్యానికి నిలువుటద్దాం. ఢిల్లీకి మూటలు పంపడంపైన ప్రత్యేక దృష్టి. 10 ఏళ్ల ప్రగతిరథ చక్రానికి సర్కారు పంచర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అసెంబ్లీకు ఎండినటువంటి వరి కంకుల్ని తీసుకెళ్లారు. దాదాపు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇటువంటి సన్నివేశాలు ఉంటుండే. అప్పుడు ఏంటంటే సాగునీళ్ళు మొత్తం తెలంగాణ ప్రాంతానికి సాగునీళ్ళు అందకపోవడంతో చాలా చోట్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయేవి. తర్వాత విద్యుత్ సమస్యలతోటి లాంతర్లు పట్టుకొచ్చి కూడా అప్పుడు నిరసన తెలియజేశారు. అంటే విద్యుత్ సమస్యను తెలియజేయాలంటే లాంతర్లు పట్టుకొచ్చే వాళ్ళు అసెంబ్లీకి. పంటలు ఎండుతున్నాయి అనే అది చూపించాలంటే ఎండిపోయినటువంటి పంటల్ని అంటే వరి కంకుల్ని కావచ్చు, మరో పంటలు కావచ్చు తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రదర్శించేవాళ్ళు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితులు మళ్ళీ నిన్న కనిపించినాయి. 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి వరి కంకులు తీసుకొచ్చినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. భగీరథ ప్రయత్నం, తాగునీటికి ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈ ఫోటోగ్రాఫ్ మనం చూస్తే కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని ఒక గ్రామంలో తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక బడ్జెట్ సంబంధించి డీటెయిల్డ్గా లోపల పేజీల్లో సవివరంగా చూద్దాం. గ్యారెంటీలు గాయబ్, హామీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లో అరకొరగానే నిధులు కేటాయింపు జరిగింది. పాత వాటికి గోరంతా, కొత్త వాటికి సున్నా. ఏడాది దాకా కొత్త లబ్ధిదారుల ఎంపిక లేనట్టే. మిగిలిన రైతులకు రుణమాఫీ గోవిందా. మహిళలకు నెలకు 2,500 ఊసే లేదు. వృద్ధులకు 4,000 పింఛను ముచ్చటే లేదు. ఇందిరా మిగిలినకు 22,500 కోట్లు కావాల్సి ఉంటే బడ్జెట్లో పెట్టింది కేవలం 12,571 కోట్లు మాత్రమే. సన్నాల రైతులకు రేవంత్ సర్కార్ సున్నం పెట్టారు. ధాన్యం బోనస్ను 5,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో పెట్టింది కేవలం 1,800 కోట్లు మాత్రమే. సో బోనస్ అనేది చాలా పెద్ద హామీ రైతులకి. రైతు భరోసా అంటే 15,000 అనే హామీ ఎంత పెద్దదో రైతు బోనస్ కూడా అదే. అంటే ప్రతి ధాన్యానికి మేము ప్రతి క్వింటాల్ పైన 500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. అప్పుడు ఎటువంటి కండిషన్స్ అనేవి చెప్పలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోనస్ అనేది కూడా చాలా ఆలస్యంగా ప్రారంభించారు. అది కూడా కేవలం దొడ్డు ఓట్లకు కాదు, కేవలం సన్న ఓట్లకు మాత్రమే అనేది అప్పుడు కండిషన్ సప్లై అంటే వచ్చింది. సో ఆ సన్న ఓట్లకైనా బోనస్ ఇవ్వాలంటే లెక్క ప్రకారం దాదాపుగా 5,000 కోట్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. 5,000 కోట్లు ఇస్తే కానీ ఆ సన్న ఓట్లకు కూడా ఆ ధాన్యం ఎన్ని క్వింటాలు పండుతుందో ఒక లెక్కతోటి 5,000 కోట్లు అవసరం పడుతుంది. కానీ కేటాయించింది కేవలం 1,800 కోట్లు మాత్రమే. అంటే ఈ రకంగా ప్రతిదానికి ఉన్నటువంటి హామీలలో ప్రతిదానికి చేస్తామన్నటువంటి హామీల్లో ప్రతిదానికి కోత లేకపోతే ఎగవేత, ఈ రకంగానే ఈ బడ్జెట్కు నిధులు కేటాయింపు జరిగిందనేది మనం చూస్తున్నాం. గ్యారంటీలు అమలు తీరు. మహిళలకు ప్రతి నెల 2,500 లేదు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పాక్షికం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలు. రైతులకు 15,000 అమలు చేస్తుంది. 12,000 మాత్రమే ఈ సీజన్లో ప్రారంభమైంది. రైతు కూలీలకు 12,000 లేదు. కౌలు రైతులకు 15,000 లేదు. ధాన్యానికి 500 బోనస్ కేవలం సన్నాలకే పాక్షికంగా ఇస్తున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పాక్షికంగా అమలవుతుంది. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు లేదు. ఇంటి స్థలం లేని వారికి స్థలం లేదు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం లేదు. 5 లక్షల విద్యా భరోసా కార్డు లేదు. మండలానికి ఇంటర్నేషనల్ స్కూలు లేదు. 4,000 పింఛన్ లేదు. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అమలు అనేది చూస్తున్నాం. అంటే ఇచ్చినటువంటి ప్రధాన హామీలు, ప్రధాన గ్యారంటీలు మొత్తం ఇప్పటిదాకా 15 నెలలైంది. సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. 3 నెలలు కూడా అయిపోయింది. అయినా కూడా వాటికి గ్యారంటీలకు అతిగతి లేదు. 3.04 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రతిపాదించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండలిలో ప్రవేశపెట్టారు. మంత్రి శ్రీధర్ బాబు భట్టి విక్రమార్కకు బడ్జెట్ ప్రతులతో కూడిన బ్యాగును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేసి అభినందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధికి నిధులు ఎక్కడ? మూలధన వ్యయం 36,504 కోట్లే. బడ్జెట్లో కేటాయించింది 12%. కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో 4 లక్షల కోట్లు. నేడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వృద్ధిలో తెలంగాణ దేశంలోని అగ్రస్థానం. అభివృద్ధికి నిధులు తగ్గిస్తున్న సర్కారు. అంటే బడ్జెట్కి సంబంధించి ప్రభుత్వానికి ఒక విజన్ లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంతా అంకెల గ్యారడీ. బడ్జెట్లో అంకెల గ్యారడీ తప్ప ప్రజలకి కొత్తగా ఒరిగిందేమీ లేదు. జ్యోతిరావు పూలే పేరుతో 20,000 కోట్ల సబ్ ప్లాన్ కోసం బీసీలు గొంతుతే కేవలం 11,405 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. నేతన్నల సంక్షేమం విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని తేలిపోయింది. కేవలం 371 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారంటూ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులు బడ్జెట్ పైన రియాక్ట్ అయ్యారు. ఇది పూర్తిగా అంకెల గారడి అంటూ ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సో ఎండిపోయినటువంటి వరి కంకులతో వాళ్ళు నిన్న మాట్లాడారు. వరి పైరు తిరుగుబాటు. 10 ఏళ్ల తర్వాత ఎండిన పైరు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ పోరుబాట. బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలతో ఎగిసిన అసెంబ్లీ ఆవరణం. మళ్లీ ఉమ్మడి పాలన ఉద్యమ దృశ్యాలు ప్రత్యక్షమైనాయి.
కాంగ్రెస్ పాపం రైతన్నకు శాపం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎండిన వరితో మండలి ఆవరణలో బీఆర్ఎస్ నేతల నిరసన. నీళ్లు ఉండి పొలాలు ఎండబెడతారా అంటూ మధుసూనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలకు నీటి నిర్వహణపైన అవగాహన లేదు అంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి వద్ద ఎండిన వరితో నిరసన తెలుపుతున్న మండలి ప్రతిపక్ష నేత మధుసూనాచారి, ఎమ్మెల్సీలు కవిత, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, వాణిదేవి, తాతా మధుసూదన్ ఉన్నారు. బట్ ఇది జూటా బడ్జెట్, ప్రసంగం నిండా అబద్ధాలు, మహిళా రుణాల పేరిట మోసం, రుణమాఫీపై సర్కారు డొల్లతనం, మహాలక్ష్మికి ఎగనామం, తులం బంగారానికి మంగళం. బడ్జెట్పై హరీష్ నిప్పులు చెరిగారు. బాగా తాగండి, సర్కారును సాదండి. రెండవ ప్రధాన ఆదాయ వనరుగా ఎక్సైజ్ శాఖ 50,000 కోట్ల మద్యం వ్యాపారం పైన గురిపెట్టింది ప్రభుత్వం. సో కేవలం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైనే అక్కడి నుంచే మొత్తం ప్రజలకు తాగించి పిండుకునే విధంగా ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకుంది. సో సొంత రాబడిని పెంచుకునేటువంటి అనేక రంగాల్ని వాటిని స్ట్రెంథన్ చేసుకోవాలి, వాటిని బలోపేతం చేసుకోవాలి, తద్వారా ఆదాయాన్ని పొందాలి. కానీ ఎక్సైజ్ శాఖ కూడా ఉంటుంది, అది ఉండే తీరుగా ఉండాలి, దాని ఆదాయం అనేది రాబట్టుకునే విధంగా రాబట్టుకోవాలి. కానీ టోటల్గా దీన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసి 50,000 కోట్ల మద్యం వ్యాపారం పైన గురిపెట్టింది ప్రభుత్వం అంటూ వార్త చూస్తున్నాం. ఆబ్కారీ ఆదాయం 27,623 కోట్లు అంచనాగా ఉంది. గతేడాది కంటే 2,006 కోట్లు అధికం. వ్యాట్ రూపంలో మరో 22,570 కోట్లు. వ్యాట్ బాధలు మరో 22,000 కోట్లు ఎక్సైజ్ శాఖ నుంచి మద్యం సీసాలు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధీనంలోకి వస్తాయి. టీజీబీసీఎల్ 80% వ్యాట్ని విధించి దుకాణాలు, బార్లకు విక్రయిస్తుంది. వ్యాట్ ద్వారా ఏడాది 22,570 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అది ప్రతిపాదనలు. నేతన్నకు బీమా లేదు, ధీమా లేదు. లక్షకు ₹1 ఎక్కువైన రుణమాఫీ లేదు. పరికరాలకు 90% సబ్సిడీ లేదు. మహిళలకు 2 చీరలు లేవు. ఆరోగ్యానికి మొండి చేయి, ప్రభుత్వానికి పట్టని నేషనల్ హెల్త్ పాలసీ 2017 బడ్జెట్లో 8% నిధుల నిబంధనలకు పాతరా. సో శాఖల వారిగా కేటాయింపులు కూడా డీటెయిల్గా మనం చూడొచ్చు. సో ఈ కేటాయింపులన్నీ కూడా ఆ శాఖలకు ఏమాత్రం సరిపోని పరిస్థితి అంటూ చూస్తున్నాం. సాగుకు 9,328 కోట్ల తగ్గింపు, వ్యవసాయానికి కోత, అన్నదాతకు వాత, రుణమాఫీకి పైసా కూడా కేటాయించిన సర్కార్. రైతుల రుణమాఫీకి రేవంత్ ప్రభుత్వం రిక్తహస్తం. 16.65 లక్షల మందికి 10,324 కోట్లు బాకీ, నమ్మించి నట్టెట ముంచారని అన్నదాతల నిరసన, అన్నదాతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు చేపల పంపిణీ బంద్. గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ ప్రాపర్గా చేసింది. గ్రామాల్లో గ్రామీణ వ్యవస్థను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా గత కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంది. దాంట్లో ముఖ్యమైనవి 2, గొర్రెలు పంపిణీ, చేపల పంపిణీ అనేది. సో ఈ 2 ఆయా వర్గాలని బలోపేతం చేసే విధంగా, వాళ్ళకి ఆదాయ వనరుగా మారే విధంగా, తద్వారా గ్రామాల్లో ఒక వర్గం పైన ఒక వర్గం ఆధారపడి ఉంటాయి కాబట్టి అట్లా గ్రామాల్లో ఒక ఆర్థిక పరిపుష్టి సాధించే విధంగా, గ్రామాల్లో డబ్బులు ఆడే విధంగా, అంటే చేతులలో డబ్బులు వచ్చే విధంగా ఈ రకంగా నాడు బలోపేతం చేసే ప్రయత్నం జరిగింది. కానీ వాళ్ళ గొర్రెల పథకానికి కానీ, చేపల పథకానికి కానీ ఎటువంటి ప్రస్తావన లేదు. ఆ పంపిణీ బంద్ చేసింది ప్రభుత్వం. రెండు లక్షల ఉద్యోగాలు ఉత్తముచ్చటే. ఉద్యోగాల కల్పన పేరిట ఊదగొట్టిన కాంగ్రెస్ పార్టీ అటకెక్కిన జాబ్ క్యాలెండర్. 30,000 పోస్టులతో సరి జీతాల కోసం వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. సర్కారుకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు అంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక రిలీజెస్ యూత్ డిక్లరేషన్. ఈ యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఎవరైతే ఇక్కడ రాష్ట్ర నాయకులతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, అనేక సందర్భాల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆ నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి యూత్ డిక్లరేషన్ ఫోటో కూడా మనం చూస్తున్నాం. యూత్ డిక్లరేషన్లో 2 లక్షల ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ కల్పిస్తాం, తర్వాత నిరుద్యోగ భృతి కూడా అందిస్తామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఉత్తమ ముచ్చట అయిపోయింది. కొండెక్కిన కొలువుల హామీ. కాంగ్రెస్ హయాంలో భర్తీ అయిన ఉద్యోగాలు 57,946. ఈ మొత్తంలో కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు 45,000. మొత్తం 57,000 ఏవైతే మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారో దానిలో 45,000 ఉద్యోగాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వేసినటువంటి నోటిఫికేషన్లు మాత్రమే. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం భర్తీ అయిన ఉద్యోగాలు 57,000 కూడా దీంట్లో పూర్తిగా 45,000కు పైగా ఉద్యోగాలు నోటిఫికేషన్లు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా డీటెయిల్గా మనం చూడొచ్చు. బీసీల వాటా 3.7%. బీసీ సబ్ ప్లాన్ అమలుకు సర్కారు మంగళం పాడింది. 20,000 కోట్లు హామీని విస్మరించిన వైనం. ప్రస్తుత కేటాయింపులు 11,405 కోట్లు మాత్రమే. కాటగలిసిన కామారెడ్డి డిక్లరేషన్. సో కామారెడ్డి డిక్లరేషన్ అనేది చాలా బీసీలకు చాలా పెద్ద హామీ. ఆ రోజు 42% స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ల హామీతో పాటుగా ప్రతి ఏటా 20,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఆ 20,000 కోట్లు అంటే సంవత్సరం మొత్తం 5 సంవత్సరాలు కలిపి 1,00,000 కోట్లు బీసీల కోసం ఇస్తామని చెప్పింది కామారెడ్డి డిక్లరేషన్లో. ఆ హామీని కూడా దానికి కూడా కోతబెట్టి ఇప్పుడు కేవలం 11,405 కోట్లు మాత్రమే బీసీల కోసం కేటాయింపులు జరిగాయి. సో దీంట్లో బీసీ వర్గాలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బంగారు బాట వదిలి కాటా కలిసి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తలసరి జీఎస్డీపీ బళ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా డీలా సోషియో ఎకనామిక్ సర్వేలో వెల్లడి. సో సోషియో ఎకనామిక్ సర్వే వెల్లడి చేసినటువంటి అంశం ఏంటంటే 10 ఏళ్లలో తలసరి ఆదాయం తర్వాత జీఎస్డీపీ చాలా గొప్పగా వర్ధిల్లాయి, గొప్పగా పెరుగుకుంటూ వచ్చినాయి. కానీ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం అంతా కూడా డీలా పడిపోయిన పరిస్థితి అంటూ ఈ సర్వే వెల్లడి చేసినటువంటి విషయం. ఒకసారి మనం డీటెయిల్ ఇక్కడ నెంబర్స్ కూడా చూడొచ్చు. 2024-25లో తలసరి ఆదాయం 3,79,751గా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటిది తలసరి ఆదాయం ఈ సంవత్సరం కనిపిస్తే కేసీఆర్ తలసిరులతో పోలిస్తే 5.74% తక్కువగా. జీఎస్డీపీ వృద్ధిలోనూ మునుపటి దూకుడు గాయబ్. వ్యవసాయం పారిశ్రామిక రంగాలకు గడ్డుకలం, ఆయా రంగాల్లో శ్రామిక శక్తి వాటా తగ్గడమే రుజువు. సామాజిక ఆర్థిక నివేదిక 2025లో సంచలన విషయాలు. సో తలసరి ఆదాయం అనేది 5.74% తక్కువ. అంటే నాటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తలసరి ఆదాయం తర్వాత క్రమక్రమంగా పెంచుకునే విధానం. సో దానికి అనుగుణంగా ఇప్పుడు తలసరి ఆదాయం తగ్గింది. అంటే 5.74% ఇంకా పెరగాల్సి ఉండే తలసరి ఆదాయం. సో తలసరి ఆదాయం తగ్గిందనేది ఈ నివేదికలో వెల్లడైనటువంటి విషయం. జీఎస్డీపీలో వృద్ధి రేటు పతనం. ఒక రాష్ట్రంలోని మొత్తం పౌరుల ఉత్పాదకను స్థూలంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిగా పిలుస్తారు. తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పుడు 2014-15లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.05 లక్షల కోట్లుగా నమోదైంది. అయితే 2022-23 నాటికి తెలంగాణ జీఎస్డీపీ 13.13 లక్షల కోట్లకు చేరింది. 10 ఏళ్ల వ్యవధిలో తెలంగాణ జీఎస్డీపీ 8 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇప్పుడు అది 16.12 లక్షల కోట్లకు చేరింది. సో పరిశ్రమ వాటాలోను కోత ఇట్లా అన్ని రంగాల్లో డౌన్ఫాల్ అనేది కనపడుతున్నట్టుగా ఈ సర్వేలో వెల్లడించిన విషయం. ఇంకా హరితహారంతోనే పచ్చని తెలంగాణ. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హరితహారం కార్యక్రమంతో తెలంగాణ ఆకుపచ్చని తోరణంగా మారింది. రాష్ట్రంలో 27,688 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పరుచుకుందంటూ ఆర్థిక సర్వే నివేదిక తెలిపింది. బీఆర్ఎస్ హయాంలో నాగర్ కర్నూలులో హరితహారం పథకంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగిన దృశ్యం. ప్రస్తుతం అదే ప్రాంతంలో చెట్లన్నీ ఎండిపోవడంతో చదును చేసిన దృశ్యం. సో ఇది చూస్తున్నాం మనం నాడు నేడు. ఇదే ఫోటోగ్రాఫ్, ఇదే బోర్డు మనం చూస్తున్నాం. ఇదే బోర్డు దగ్గర నాడు హరితహారంతో ఎట్లా పచ్చగా మారిందో ఇక్కడ ఫోటో చూస్తున్నాం. ఇవాళ పచ్చదనం పోవడంతో దాన్ని ఆ చెట్లన్నీ తీసేసి అక్కడ చదును చేశారు. సో ఇట్లా అంటే ఉన్నటువంటి పచ్చదనాన్ని కూడా కొనసాగించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది. బడి గంట కొట్టేది ఎప్పుడు? ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఎప్పుడు పూర్తయ్యాను? బడ్జెట్లో అరకొర నిధుల కేటాయింపు. తొలి దశలో 58 భవనాలకు సర్కారు అనుమతి. నిర్మాణాలకు కావాల్సింది 11,600 కోట్లు. మొత్తం 119 భవనాలకు 23,200 కోట్లు. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించింది 2,900 కోట్లు మాత్రమే. యువ వికాసం కాంగ్రెస్కే ఫలహారం. బడ్జెట్లో పథకానికి 6,000 కోట్లు. కార్యకర్తలకే లబ్ధి అంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. సో స్వయంగా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇది చేరుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి చేయడంతో ఇది పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక పప్పు బెల్లాల్లాగా పంచే కార్యక్రమాన్ని ఒక పథకంగా, ఒక ప్రభుత్వ పథకంగా తీసుకొచ్చినటువంటి విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. హోంగార్డులపైన సర్కారు చిన్నచూపు, పెంచింది 79, పబ్లిసిటీ 1000. పరిశ్రమకు మొండి చేయి. బడ్జెట్లో కేటాయించింది 3,527 కోట్లే. పెండింగ్ సబ్సిడీలే 2,500 కోట్లు. కొత్త పారిశ్రామిక వాడలకు భూమి ఏది అంటూ వార్త చూస్తున్నాం. సో ఇట్లా పారిశ్రామిక రంగాన్ని కూడా పూర్తిగా విస్మరించింది అనేది ఈ వార్తగా మనం చూస్తే కేసీఆర్ పథకాలకు పైసలు లేవు. ప్రజల ఆశల మీద నీళ్లు చల్లిన బడ్జెట్. గొర్రెల పంపిణీ పథకం ఎత్తేసినట్టే. పద్దులో దళిత బంధు ప్రస్తావన లేదు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, సీఎం బ్రేక్ఫాస్ట్ లేకుండానే బడ్జెట్ ప్రసంగం. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టులు కూడా అదే గతి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మాయం. అటకెక్కినటువంటి సంక్షేమ పథకాలు. కేసీఆర్ పథకాలు అనేవి చాలా గొప్పగా అంటే నేరుగా ప్రజలకు అందించే సంక్షేమంతో పాటుగా అనేక విధాలైనటువంటి కార్యక్రమాలు. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, సీఎం బ్రేక్ఫాస్ట్ అంటే పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు. సో దానికి కూడా ఎటువంటి కేటాయింపు లేదు. వాటి ప్రస్తావన లేకుండా బడ్జెట్ ప్రసంగం సాగింది. తర్వాత కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టులకు కూడా అదే గతి. సో ఆ రెండు ఒక పెద్ద ప్రాజెక్టులు. ఆ పెద్ద ప్రాజెక్టులని వాటికి కేటాయింపులు భారీగా జరగాలి. ఆ ప్రాజెక్టులను ఏ రకంగా నిర్వహించబోతున్నాం, ప్రతి సంవత్సరం ఎట్లా వాటికి ఖర్చు పెట్టబోతున్నాం అనేది కూడా పూర్తి స్థాయిలో దాంట్లో రిఫ్లెక్ట్ కాలేదనేది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మాయం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనేది ఈ రెండు కూడా ఒక గొప్ప బృహత్తర కార్యక్రమాలు. పల్లె ప్రగతి ద్వారా పూర్తిగా అక్కడ పరిశుభ్రత కావచ్చు, తర్వాత పచ్చదనం కావచ్చు పెంచే కార్యక్రమాన్ని చాలా గొప్పగా అమలు చేయగలిగింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. సో మన పట్టణ ప్రగతి కూడా సేమ్ అలాగే. చుట్టుప్రక్కల పరిశుభ్రతంగా ఉంచుకోవడం, అక్కడ కూడా వీలైనంత ఎక్కువగా గ్రీనరీ పెంచుకోవడం, ఇట్లా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అక్కడ కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని అక్కడ బాధ్యులకి అనేక బాధ్యతలపై చెప్పి ఆ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి విజయవంతంగా నిర్వహించగలిగింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అటువంటి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కూడా పూర్తిగా మాయమైన పరిస్థితి. అటకెక్కిన సంక్షేమ పథకాలు. బీసీలకు లక్ష పథకం ప్రస్తావన లేదు. విదేశీ విద్య లేనట్టే.
అబద్ధాల చిట్టా అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల చిట్టాను తలపిస్తోంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలన వికాసాన్ని 15 నెలల కాంగ్రెస్ పరిపాలన ఛిద్రం చేసింది. రైతులు నష్టాల పాలు చేశారు. రేవంత్ సర్కార్ బడ్జెట్ను అబద్ధాలతో వండి వార్చింది. మహిళలు నీళ్ల కోసం పరుగులు తీస్తున్నారు మళ్లీ బిందెలతో అంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బడ్జెట్ పైన రియాక్ట్ అయ్యారు. అటకెక్కిన గొర్రెల పథకం, ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చేందుకు సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుడితే దానికి కూడా ఊసు లేని పరిస్థితి. బస్తీ దవాఖానాలకు సుస్థి. బస్తీ దవాఖానాలు అనేవి ప్రజలకి ప్రభుత్వ వైద్యాన్ని మరింతగా అంటే ఇంటి దగ్గరికే చేర్చే విధంగా అటు పల్లె దవాఖానాలు కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం నాడు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. వాళ్ళకి ఆ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. సో బస్తీ అటువంటి దవాఖానాలకు కూడా సుస్థి జరుగుతోంది. కాపీ పేస్ట్ బడ్జెట్. పాత బడ్జెట్ నుంచి ఎత్తిపోతలు. గత ప్రసంగాన్ని పఠించిన మంత్రులు పద్దులు కూడా కాపీ కొట్టారా? ఆర్థిక రాజకీయవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అప్పుల చెల్లింపులు 30,847 కోట్లు మాత్రమే. నిన్న స్వయంగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క నిన్న ప్రకటించారు. ప్రతి ఏటా అంటే 30,847 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నాం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులు తీర్చడం కోసం మేము అప్పులు చేస్తున్నాం. అందుకోసమే ఈ 10 నెలల కాలంలో 1,58,000 కోట్ల పైచిలకు అప్పులు చేశామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఆయన చెప్పిన మాటకి నిన్న బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క పేర్కొన్న అంశానికి చాలా తేడా ఉంది. ఆయన మొత్తం తీసుకొచ్చిన అప్పులు మొత్తం గత ప్రభుత్వం అప్పులు కట్టడం కోసం చేశామని చెప్పారు. కానీ కేవలం 30,000 కోట్లు మాత్రమే, 30,000 పైచిలకు కోట్లు మాత్రమే మేము కడుతున్నామని స్వయంగా బట్టి విక్రమార్క చెప్పినటువంటి పరిస్థితి. బడ్జెట్ ప్రతిపాదనలో నిజం బయటపెట్టిన బట్టి విక్రమార్క 1.53 లక్షల కోట్లు చెల్లించామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు అబద్ధమని ఈ వార్త చూస్తున్నాం. రైట్గా మిగతా వార్తలు చూస్తే ఎస్సీఏలో నిధుల గోల్మాల్, ఈడీ విచారణలో సంచలన విషయాలు. సురేందర్ అగర్వాల్ క్విడ్ ప్రోకో వెలుగులోకి. 51.29 లక్షల ఆస్తులు ఈడీ అటాచ్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. రేవంత్ను తిట్టిండని దళిత రైతు వెంకటయ్య అరెస్టు. అన్నం పళ్ళెం గుంజేసి 77 ఏళ్ల వృద్ధుడిపైన సర్కారు దౌర్జన్యం. భూమిని లాక్కోవడంతో మానుకోట రైతు ఆక్రోశం. సీఎంను తిట్టాడంటూ అక్రమంగా కేసు, అరెస్టు. రెక్కలిడిచి పోలీసులు బయట పట్టుకుపోయిండ్రు. రేవంత్ రెడ్డిని ఏమో అన్నవాడని బెదిరించిండ్రు. ఎక్కడికి తీసుకుపోతారో చెప్పమంటే చెప్పలేదు. ఆయనకి ఏమన్నా జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యత. దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి కన్నీరు మున్నీరంటూ ఈ వార్త చూస్తే రసమ ఇంటిపైన దాడికి యత్నం, దళితులపై దాష్టికం అంటూ ఒక వార్త చూస్తే మానకొండూరు కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యం. పేదలపైనే మీ ప్రతాపమా? పెద్దల సంగతి ఏంటి? పేదల ఇండ్లు కూల్చి చెరువుల రక్షణ, సంపన్నులకు ప్రత్యేక చట్టం ఉందా? వారి అతిక్రమణపైన ఉపేక్ష ఎందుకు? హైడ్రాపై మరోసారి హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కబ్జాకు హైడ్రా అండదండలా అంటూ పిఎస్ చైర్మన్ అరకపూడి గాంధీ నిలదీత. ఇట్లా హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల హైకోర్టు మరోసారి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదల జోలికి పోవడం కాదు, పేదల ఇళ్ల జోలికి పోవడం కాదు, మరి పెద్దలను ఎందుకు రక్షిస్తున్నారు? దుర్గం చెరువు కావచ్చు, మియాపూర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ భవనాల సంగతి ఏంటి, వాళ్ళ భవంతుల సంగతి ఏంటి? కేవలం హైడ్రా అంటే పేదలపైనే ప్రతాపం చూపిస్తుందా? పెద్దలకు ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అంటూ హైడ్రా పనితీరుపైన హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.